ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ ఈ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ వాగ్దాన ఈ విషయాలను మనం ప్రార్థన పూర్వకంగా వింటూ ఉంటామో ఈ వాగ్దానములో దాగి ఉన్నటువంటి దేవుని ఉద్దేశాలు, దేవుని ఆశీర్వాదాలు మనకు తెలియపరచబడుతుంటాయి. గనుక ఈ వాగ్దాన సంబంధించినటువంటి విషయాలను మరి మీ ముందుకి ప్రార్థన పూర్వకంగా ఈ విధంగా తీసుకుని వచ్చి వీటిని వివరించి తెలియపరుస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా వినే ప్రయత్నాన్ని మీరు చేయగలిగినప్పుడు దేవుని యొక్క గొప్ప మరి అద్భుతాలు మీ జీవితాల్లో మీరు చూడగలరు. ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలు మీరు పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ వాగ్దాన ఈ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదా యెరూషలేము యొక్క అంత్యకాల స్థితిని గూర్చి ఇచ్చినటువంటి లేక చెప్పినటువంటి దేవోక్తి అయ్యున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అంచెదినములలో యెరూషలేము యొక్క ఔన్నత్యమునకు సంబంధించిన దేవుని వాగ్దానము ఇది అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ ఒక విషయాలను మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే అంచెదినములలో అను పదము మనకు కనబడుతూ ఉంటుంది. అయితే అంచెదినములలో అను పదమును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భాగము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద చేయబోయేటటువంటి 1000 ఏండ్ల పరిపాలన కాలమును సూచించుచున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుగా ఈ వాగ్దాన ఈ విషయమును బహు వివరముగా మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నట్లు అంచెదినములలో అను పదమును బట్టి ఈ భాగము యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్లు లేక 1000 సంవత్సరములు మహిమా సంబంధమైనటువంటి పరిపాలన భవిష్యత్తులో ఆయన చేయబోచు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ పరిపాలన ఎక్కడ నుండి ప్రారంభము అవును అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండియే అని మనం తప్పక తెలుసుకోవాలి. అది ఎలానో ఈ వాగ్దాన వచనములో మనం చూడగలం. యెరూషలేము అన్ని కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి అంటే ప్రపంచ దేశాలకు కేంద్రం అవుతుంది యెరూషలేము అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే భవిష్యత్తులో ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మరి అన్ని దేశాలకు మరి యెరూషలేము ఆ ఒక కేంద్రం అవుతుందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రవాహము వచ్చినట్లు అన్యజనులందరూ దానిలోనికి ఒత్తురు. సమస్త ప్రజలకు దేశములకు కేంద్రమైనటువంటి యెరూషలేమునకు ఒత్తురు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3-4లో ఉన్నట్లు ఆ కాలములో యెరూషలేములో ఉన్న దేవాలయము నుండి దేవుని వాక్కు ప్రకటింపబడును. జనులందరూ దేవుని మందిరమునకు వచ్చెదరు. దేవుని మార్గములో దేవుని త్రోవలో నడుతురు అని ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ 1000 ఏండ్ల పరిపాలనలో మరి విశ్రాంతి దినముగా పిలువబడినటువంటి విశ్రాంతి దినానికి సంబంధించిన వాక్యము యెషయా గ్రంథం 56:6-7 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ విశ్రాంతి దినాన్ని యూదుల ధర్మశాస్త్ర సంబంధమైన శనివారముగా తలంచువారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ ఈ విశ్రాంతి దినము ఏ విశ్రాంతి దినమో మనం తెలుసుకుందాం. పాత నిబంధనలోని ధర్మశాస్త్ర సంబంధమైన శనివారముగా కాక ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆదివారమే ఈ విశ్రాంతి దినము ప్రభు దినమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది యెహోవా ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 31-34 వచనాలు ఇర్మియా ద్వారా ఆయన యూదా వారి విషయమై ఇశ్రాయేలు వారి విషయమై ఆయన చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే, నేను క్రొత్త నిబంధన
నేను మీతో చేయబోచున్నానని. ఈ క్రొత్త నిబంధన చేసినటువంటి ఈ క్రొత్త నిబంధనలోని ప్రభు దినమైనటువంటి విశ్రాంతి దినమగు ఆదివారమై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్రాంతి దినము అంటే ఏమండి? మరి ప్రభు యొక్క దినమైనటువంటి లేక ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన 3వ దినమైన ఆదివార దినము. ప్రియా దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలనలో ఈ దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభుని ఆరాధన చేయడానికి, ప్రభు యొక్క మాటలు వినడానికి అనేకులు వస్తారని ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. గనుక విశ్రాంతి దినము అంటే 1000 ఏండ్ల పరిపాలనలో అది ఆదివారం అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జరిగించు ఏమండి నీతి న్యాయ పరిపాలనలో బట్టి ఏమండి అక్కడ మనం చూస్తుంటాం ఈటెలు అని మనం చూస్తూ ఉంటాం. ఈటెలు అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయుధములను వాడువారు ఇకను ఉండరు అని మనం చూస్తూ ఉంటాం. ఆయుధములు అంటే ప్రియా దేవుని బిడ్డలారా అనబాంబులు కానీ మరి హైడ్రోజను బాంబులు కానీ వాడరు అని మనం తప్పక తెలుసుకోవాలి. కత్తులన్నిటినీ అని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయుధాలన్నిటినీ వ్యవసాయమునకు వాడు నాగటి నకులుగా చేదురు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రయోగమునకు లేక ప్రజా ప్రయోజనాలకి ఏమండి మరి వాడుతారు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రజలు క్షేమకరమైనటువంటి జీవితము జీవించుదురు. ఆ దినములో ప్రజల్లో ఆయుస్సు పెరుగును, మృగములు సాధు జంతువులుగా ఉండుననియు ఏమండి పాములు హాని చేయవని యెషయా గ్రంథం 65:20-25లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ వాగ్దాన సంబంధమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో భవిష్యత్తులో జరగబోవునవై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనములో నుండి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చేటటువంటి వాగ్దాన ఆశీర్వాదములు ఏమై ఉన్నవో క్లుప్తంగా నేను మీకు తెలియపరిచి వాగ్దానాన్ని ముగించాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానములో నుండి ప్రభు ఈ ఉదయకాల సమయంన ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మరి మనకిచ్చేటటువంటి వాగ్దాన ఆశీర్వాదములు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేమును ప్రపంచ దేశాలకు కేంద్ర స్థానముగా ఏ విధముగానైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా మరి చేసి ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన మహిమ పొందబోచున్నారో, ఆయనను విశ్వసించినటువంటి మనలను అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితాలను ప్రియా దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉండుటకు మనలను ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉంచదనని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి నీవు సమస్త జనముల కంటే హెచ్చించబడతావు, సమస్త జనముల కన్నా హెచ్చైన స్థితిలో నేను నిన్ను ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా భవిష్యత్తులోనే కాదు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు జరగబోయేది నేడు విశ్వసించిన మన జీవితాల్లో కూడా మనలను దేవుడు తలగా ఉంచుతానని, పైవారిగా ఉంచుతానని, ఎవడి కొదువలేని వారిగా ఉంచుతానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. అనేకులకు ఎవడి సహకారులుగా, అనేకులను ఆదుకుని వారుగా, అనేకులకు ఎవడి మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఎవడి వారిని బలపరిచేవారిగా, ఎవడి కొద్దో గొప్ప వారికి సహకారము ద్వారా మానసిక నెమ్మదిని ఎవడి మరి కలుగు చేసేవారిగా, అతి సమాధానకరమైన వారిగా, ఆశీర్వాదకరమైన స్థితిలో ప్రభు మన జీవితాలను మన కుటుంబాలను ఉంచుతానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారముగా జీవించుచు వాక్యానుసారముగా బోధించుచున్నటువంటి ప్రభు సేవకుల సంఘాలకు ప్రియా దేవుని బిడ్డలారా ప్రవాహము వచ్చినట్లుగా అన్ని జనాంగాల్లో నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అనేకమైనటువంటి ఆత్మలు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మన సంఘాలకు ఆయన తీసుకొని రాబోచున్నానని ప్రియా దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మరి ప్రభు యొక్క సేవకులకి కూడా ఈ యొక్క వాగ్దానంలోంచి తన ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘాలలో నుండి రక్షణ గూర్చినటువంటి సునాదము అనేకులకు ఆయన మరి తెలియపరచడంతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ యొక్క దేవుని యొక్క మాటలను ప్రకటించు, దేవుని సువార్తను ప్రకటించు క్రైస్తవ కుటుంబాలకు సమాధానము, అదేవిధముగా క్రైస్తవ సంఘాలలో సమాధానము, క్రైస్తవ సేవకుల కుటుంబాలలో సమాధానము, ఆ యొక్క వారి ద్వారా వింటున్నటువంటి
దేవుని వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో కూడా సమాధానము, సమాజంలో సమాధానము, ఏమండి మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో సమాధానము, మన దేశంలో సమాధానము, సరిహద్దుల్లో సమాధానమును దేవుడు కలుగజేసి ఆయన మహిమ పొందుతానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ ఆశీర్వాదాలను మనం విశ్వసిస్తూ, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, నిరీక్షణతో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన వాగ్దానమును మన పట్ల నెరవేర్చి ఈ వాగ్దానం ఉన్న సమస్త దీవెనలు మనకు ఆయన దయచే దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పొందుకుంటున్నటువంటి మనం ఆయన గణపరుస్తూ ఆయనలో నమ్మకస్తులుగా మరణము వరకు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుని ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ప్రభువా మరి ధ్యానాల ద్వారా ఎన్నెన్నో ప్రభా వాక్యానుసారమైన విషయాలతో పాటు, వాక్యానుసారమైన వివరణతో పాటు, ఎన్నో దైవ సత్యాలతో పాటు వాగ్దాన ఆశీర్వాదాలను మేము ఈ విధంగా ధ్యానము చేసుకొని వాగ్దాన ఆశీర్వాదాలను మేము విని విశ్వసిస్తూ మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నెమ్మదిని పొందుతూ నాయన మా విశ్వాసము నీలో కొనసాగిస్తూ ప్రభా నీలో ముందుకు సాగిపోవడానికి వాగ్దాన ప్రభువా ఇగోనైనా ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్న ఈ మాటలు ఉన్న మా ప్రియులను దీవించి దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారి అక్కరాల అవసరతలు తీర్చి వారి తలపెట్టే కార్యాలు సఫలపరిచి ప్రభువా నీ కార్యాల చేత నీ ప్రజలను గణపరుస్తూ తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.